రంగారెడ్డి జిల్లాలో సభ్య సమాజాన్ని కలచివేసే అత్యంత దారుణ ఘటన అయితే చోటు చేసుకుంది. ఇక దైవాలగూడలో ఒకే కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని వరుస హత్యలు జరగటం తీవ్ర సంచలనంగా మారింది. ప్రాథమిక సమాచారం ప్రకారం రాజ్ కుమార్ అనే వ్యక్తి మొత్తం 6గురిని హత్య చేసి పరారైనట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ఈ ఘటనలో బాలికను దక్కించుకోవాలన్న ఉద్దేశంతోనే ముందుగా ఆమె తల్లి నాయనమ్మను హత్య చేసినట్లుగా తెలుస్తోంది. ఇక అనంతరం ఆ బాలికను కూడా హత్య చేసినట్లు సమాచారం. ఇదే బాలిక వ్యవహారంలో గతంలో రాజ్ కుమార్ పై పోక్సో కేసు నమోదైనట్లుగా తెలిసింది. ఇక ఆ కారణంగానే అతని కుటుంబంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని కూడా స్థానికులు చెబుతున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే రాత్రి 10:30 ప్రాంతంలో తన భార్య బిడ్డలను హత్య చేసిన రాజ్ కుమార్ అనంతరం రాత్రి 11 గంటల సమయంలో షాబాద్ కు వెళ్లినట్లుగా సమాచారం. అక్కడి నుంచి రాత్రి 11:10 బాలికను దైవాలగూడకు తీసుకొచ్చి 11:45 ఆమెను కూడా హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఆ తర్వాత అర్ధరాత్రి 12 గంటలకు తన అన్న కొడుకుకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పినట్లుగా కూడా సమాచారం అందుతోంది. ఇక ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండగా అతడి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. హత్యలకు దారితీసిన అసలు కారణాలేంటి, ఈ ఘటన వెనుక మరెవరైనా ఉన్నారా అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వాళ్ళ మదర్ పేరు లక్ష్మి, వాళ్ళ అమ్మమ్మ రుక్కమ్మ ఉంటుంది, నాయనమ్మ రుక్కమ్మ. ఇది ఏంటంటే రాజు అనే దయాలగూడ పర్సన్ వచ్చేసి దయాలగూడ ఆయన నివాసం యాక్చువల్లీ ఇక్కడ వచ్చి బతుకుతుండే. ఇదేం చేసాడు, ఇంటి పక్కన వెళ్ళే కదా అని చెప్పేసి కొంచెం ఫ్రెండ్లీగా మూవ్ అయ్యిండు. అయిన సంగతి అయ్యి ఏం చేసిండంటే ఆ పిల్లని కొంచెం మెల్లమెల్ల ఇలా తెలియదు, వీళ్ళు ఇంట్లో వెళ్ళలేరు, మో పిల్లలు తెలియదు, స్టాప్ చేసిండు. కొన్ని డౌట్స్ వచ్చినాయి మనకి. ఆ పిల్లకి మన చెప్పుకున్నాం, అంతా అయిపోయింది. వీడు ఏం చేస్తుండంటే ఆ పిల్ల కాలేజీకి పంపిస్తే ఆ కాలేజీలో ఎక్కడెక్కడైతే వస్తుందో, ఎక్కడెక్కడ బస్ దిగుతుందో అక్కడ వచ్చేసి ఆపుతున్నాడు. ఆపి బస్ దిగు కాళ్ళ పోదాం అన్నట్టుగా హరాస్మెంట్ చేస్తే ఆ పిల్ల మాకు వచ్చి కంప్లైంట్ చేసింది. మేము కంప్లైంట్ చేసినాక ఆ పిల్లకు చెప్పినాం. అప్పుడు ఏం చేసినామంటే ఆ ఎక్కించే దగ్గర ఒకరు, పంపే దగ్గర ఒకరు, మళ్ళీ మధ్యలో ఏమన్నా అయితే మేము ఇక కొంచెం సెక్యూరిటీగా కొంచెం ప్రొటెక్షన్ తోనే ఉన్నాం. అది ఇన్ఫర్మేషన్ ఇక కొంచెం సీరియస్ అయింది. మొన్న లాస్ట్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళినప్పుడు శంషాద్ వచ్చిండు. వాడు ఎగ్జామ్ పిల్లకి హాల్లోకి ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఆమెను గుంజుకొని వెళ్ళిపోయాడు. గుంజుకొని పారిపోతుంటే మా అక్క ప్రొటెక్షన్ కి ఆడనే ఉన్నది, పక్కకే ఉన్నది. ఆమె వాటికి గుంజుతుంటే ఏమన్నాడంటే అందరు పబ్లిక్ చూస్తారు ఇక వాడిని కొట్టగలరా అని చెప్పేసి ఆమెను వదిలేసి, బిడ్డ మీ మొగన్ని చంపినా, మీ మొగన్ని నేను సంవత్సరం కింద నేను చంపినా, ఎవడ వీకెండ్ ఏ పోలీసు వాడు వీకాడు, ఏం వీకాడు, పోలీసు వాళ్ళకి పైసలు వాడితే ఎమ్మెల్యే ఏం వీకాడు, పోలీసు వాళ్ళు ఏం వీకాడు అని చెప్పేసి ఆడు స్టేట్మెంట్ ఇచ్చేసిండు. ఆయన వాళ్ళు అప్పుడు మా అక్క వచ్చి మాకు చెప్పిన తర్వాత మాకు డౌట్ వచ్చింది. అంటే వీడు మా బావని కూడా ఇట్లనే చంపిండు యాక్చువల్ గా. సరే వచ్చి ఇట్లా అదే రోజు మళ్ళీ అది పొద్దున 11:30, 12 గంటలకు అయిపోయింది. 2 గంటల కల్లా మళ్ళీ పిఎస్లో ఉన్నాం మేము. అమ్మాయిని తీసుకొని డైరెక్ట్ పిఎస్కి వెళ్ళిపోయి ఇంటికి కూడా రాలి వెళ్ళిపోయి కంప్లైంట్ ఇచ్చినాం. మా అక్క, పిల్ల, మా అమ్మమ్మ, వాళ్ళ నాయనమ్మ, నేను అందరం కలిసి ఇస్తే ఏమన్నారు ఎస్ఐ మన సిఐ గారు కూడా, అటు పెద్ద చోర్లంగా వాళ్ళ అంజోడుకు నీ లోపల వేస్తా, నేను నువ్వు లైట్ తీసుకో, నువ్వు ప్రశాంతంగా ఉండు అన్నాడు. సరే అని చెప్పేసి ఏమేం కేసులు అయితే పోక్సో కింద కన్వర్ట్ చేస్తామని చెప్పేసి పోక్సో కింద బుక్ చేస్తున్నాం అని చెప్పి చెప్పారు. సరే బుక్ చేసిన రోజు ఆ రోజు కంప్లైంట్ రాసి ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత మళ్ళా 16th రోజు ఇచ్చిన, May 16th కి ఇచ్చిన తర్వాత మళ్ళీ 2 days నేను ఏమైంది సార్ దొరికిందా, రిమాండ్ తీసుకున్నారా అని, రిమాండ్ ఎట్లా మీరు ఎట్లా చేంజ్ చేస్తారు అని అడిగితే వాడు ఇంకా దొరకలేడు. బెయిల్ మీద ఉన్నాడు 2-3 days కే చెప్పిండు నాకు. ఆయన బెయిల్ ఎట్లా వచ్చింది, అది ఫోక్సో కేసు, నువ్వు రిమాండ్ కి తీసుకోలే, కేసు బుక్ చేసినావు, అక్కడ పక్కన వాడేసినావు ఫైల్. ఇంకా నేను ఫోన్ మాట్లాడి తర్వాత బెయిల్ మీద తిరుగుతున్నాడు, దొరికినాగానే మన లోపల వేసుకోయి గంటని రమేష్ అన్నట్టు ఆయన ఎస్ఐ ఆయనకి ఇచ్చిన ఫైల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను వారం తర్వాత మళ్ళీ వెళ్ళి మీరు ఒకవేళ మీరు తీసుకోకపోతే వాడు షాబాలో తిరుగుతున్నాడు, మా కంట్లో పడ్డాడు, మీకెందుకు దొరుకుతలేడు, నెల అవుతున్నది, ఆల్మోస్ట్ 20 days ఎబో అయింది. ఏ కేసు అయినా వాళ్ళ అన్న వాడు వాళ్ళందరూ కలిసి షాబాలో తిరుగుతున్నారు, వాళ్ళ ఇంటికి పోయి ఎంక్వైరీ చేస్తున్నావు, 1 member స్టే చేస్తున్నావు, అది మంచిగా తిరుగుతున్నాడు బట్ట బయలుగా, ఎందుకు తీసుకోవట్లేదు అని అడిగినా. నేను అడిగితే ఏమంటుండు,
ఆడు బెయిల్ తీసుకున్నాడు కదా, బయట ఉన్నాడు. నువ్వు టెన్షన్ తీసుకోకి, నువ్వేం టెన్షన్ తీసుకోకు. ఇప్పుడు మీరు పోక్సో కేసు చేసినామన్నారు కదా, మీరేమైనా ఎఫ్ఐఆర్ తీసుకున్నారు? నేను తీసుకున్న కాపీ నువ్వు చేస్తలేవు కదా, నీకు కాకపోతే నాకు ఈ ఎఫ్ఐఆర్ కాపీ నేను ప్రైవేట్ గా నేను కోర్టులో నేను చేసుకుంటా. వాళ్ళకి స్ట్రెస్ ఉంది, వాడు చంపుతా అని చెప్పిండు 2 రోజుల కల్లా. వాళ్ళకి స్ట్రెస్ ఉంది, మగపిల్లలు లేరు ఇంట్లో అని చెప్తే వాడేం చంపుతాడులే, వాడేం చంపుతాడు, వాడు భయపడి ఇప్పటికే మస్తు భయపడినాడు. దొరుకుతాడు, అందుకే దొరుకుతున్నాడు, భయపడి దొరుకుతున్నాడట. ఈ శాతగానోడు ఈడు ఉన్నాడు కాబట్టి దొరుకుతలేడు. ఈ సిఐ పోలీసులు మున్మాటికి చెప్పిన, నేను కంప్లైంట్ లో కూడా మెన్షన్ చేసిన, వాడు అనుమంటుండు పోలీసు వాళ్ళు ఏం చేయలేరు, పిఎస్ లో ఏమైనా చేయొచ్చు, ఎమ్మెల్యే కూడా ఏం చేయలేడు అంటని వాడు అన్నాడు సార్ అని కూడా నేను కంప్లైంట్ ఇచ్చేటప్పుడు చెప్తే అది నోట్ చేసుకోలేదు. ఆ విషయం నోట్ చేసుకోరు కాబట్టి నేను ఇప్పుడు సిపి గారు వచ్చినప్పుడు చెప్తే అది అట్లా రాసుకుంటారు అంటే వాళ్ళకి చెప్పిన, నేను నీవు వచ్చినప్పుడు చెప్తలేను, కొత్తగా వాళ్ళు అప్పుడే చెప్పేసినాను కూడా చెప్పిన. మళ్ళీ తర్వాత నేను మళ్ళీ నెల అవుతుంది, ఇక మాకు ఇన్ఫర్మేషన్ లేదు, ఒక ఫోన్ లేదు, ఏం లేదు. లాస్ట్ 1 వీక్ కి స్టేట్మెంట్ తీసుకోనికి శంషాబాద్ పోయినాక స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన స్టేట్మెంట్ తీసుకురా, ఆ ఫైల్ ఏదో పోక్సోది ఉందంట కదా ఇక్కడ ఇవ్వండి అంటే 1 వీక్ 10 days తర్వాత రమేష్ అనేట ఆ ఫైల్ తెప్పించుకుంటున్నాడు. ఆ ఫైల్ ఏం రాసిరో కూడా అప్పటి వరకు ఆయనకు తెలియదు. పోక్సో అది రాసి కేసులు పెట్టినారు, ఆ సెక్షన్లు వేసినారు, ఆ ఫైల్ అక్కడ మూలకేసినారు. ఈ సిఐ కాంతారెడ్డి గారు నాకు భుజం దాడుతూ ఆడేం చేయలేడు, పో నువ్వు లైట్ తీసుకోగా నేను చూసుకుంటా. ఇప్పుడు ఈ రోజు చేసి దొంగల్లోకి వచ్చి 1 గంట రాత్రి వాళ్ళు చనిపోయిన తర్వాత వీళ్ళు వచ్చి ఇంటి పక్కన కొడుకుంటాడు. నేను పక్కూరే మాది, మాకు ఇంటిమేషన్ లేదు, ఎవరికి ఇంటిమేషన్ లేదు. 3 ఆడపిల్లలు చంపేస్తే ఇంటిమేషన్ ఇవ్వకుండా వాళ్ళని వేసుకొని వీళ్ళందరూ నూకేసి వాళ్ళని వేసుకొని పోయారు. ఏ ఉద్దేశంతో ఆయనకి అసలు ఎట్లా ఏ యాక్షన్ తీసుకురు, ఏం ఎంక్వైరీ చేస్తారు మీరు, పబ్లిక్ మమ్మల్ని ఏం ఎంక్వైరీ చేస్తారు మీరు? ఒక కేసును తీసుకుపోవాలంటే పక్కన వాళ్ళని అడగాలి, ఏమైంది, ఏం కథ, ఎక్కడెక్కడ ఏంటని. వచ్చి దొంగల లెక్క వచ్చి ఆ దుప్పట్లు వేసుకుని ట్రాక్టర్ విప్పించుకుని, ఆ సర్పంచ్ ఉన్నాడు, ఈ గ్రామ సర్పంచ్, ఆయన ఏం ఉద్దేశం ఉందో కానీ ఆయన ఊరికి ప్రొటెక్ట్ చేయాలి. ఆయన ఆ పోలీసు వాళ్ళకి తొత్తులాక పనిచేస్తున్నాడు. వాడు ట్రాక్టర్ విప్పించి వీళ్ళందరూ నేర్పించుకొని పోయారు. ఇప్పుడు ఒక్కలేడు షాబా పిఎస్ కి సంబంధించి 11:10కి సీసీ కెమెరా రికార్డ్ అయింది వన్ సైడ్. అమ్మాయిని వీళ్ళిద్దరిని చంపేసిండు. ఇప్పుడు ఆడ చూసింది అంటే ఇక్కడ ఆమె డోర్ తీసింది, మా అక్కను ఆమెను చేసి చంపిన తర్వాత పెద్ద మనిషి ఆమె లేవడానికి కొంచెం ఇబ్బందిగా కొంచెం లేట్ లేచిందో లొల్లిలో పెట్టాకల ఆమెను కూడా చంపేసిండు. ఆ పిల్లని గుంజుకొని ఉరికి ఆ గోడవతలు వేసేసి స్టేడియం వెనకాల ఆ కారు పెట్టుకున్నట్టున్నాడు, అందులో ఎక్కించుకున్నాడు, పోయి ఆ చెరువు గట్ల ఆమెను చంపేసి ఇప్పుడైతే ఉన్న దాంట్లో ఆడు ఒక్కడే ఉన్నాడు. మరి వీళ్ళ ఎంక్వైరీ మస్తు చేస్తారు కదా, పిఎస్ వాళ్ళు ఎంక్వైరీ చాలా చేసి ఇప్పటి వరకు. మాకు వాళ్ళు చేస్తారేమో ఎంక్వైరీ, ఏం చేస్తారు, ఎంతమందినో ఇప్పటి వరకు ఏందో తెలుస్తుంది. ఎవరిని నిలది ఇప్పటిదాకా అడుగుతాం, తీసుకెళ్ళామంటే ఈ సిపి గారు ఆయన వచ్చి ఇంకో ఆయన వచ్చేయమంటున్నాడు, గొడవ అవుతుంది, లాండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది, అందుకే తీసుకున్నాం అంటే, అరే ఎన్ని కేసులు లేవు, 3-4 గంటలు 10 గంటలు వెయిట్ చేసిన కేసులు ఉన్నాయా? అది ఏమి ఎంక్వైరీ లేకుండా నువ్వు ఎట్లా తీసుకుపోయినా వాళ్ళని సెక్యూరిటీ చేస్తారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు సెక్యూరిటీ చేసుకుంటున్నారు ఇప్పుడు అంతే. ఇది ఖచ్చితంగా సిఐ కాంతారెడ్డి రమేష్, నాలెడ్జీ లేని రమేష్, అస్సలు పోక్సో గురించి కానీ ఆ కేసు గురించి కానీ ఇప్పుడు పోయి మీరు అడగండి, ప్రెస్ పెట్టి ఆ ఏం కేసులు పెట్టినావు ఏందని మైండ్ లో ఉంటుందా చెప్పండి, అడగండి. ఆ ఫైల్ ఎన్ని రోజులకు తీసుకున్నావు, ఆ కేసు ఏం పెట్టినావు, దాని ఎంత స్టాండ్, వాళ్ళిద్దరి మీద యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళని చంపేయాలి. ఇంకోటి పాప ఉంది హ్యాండిక్యాప్డ్ కాంతారెడ్డి రమేష్ గారే సాధాలి మొత్తం. వాళ్ళ ఇంటికాడ పెట్టుకొని మేము ఎట్లా సాధినామో వాళ్ళు అట్లా సాధాలి. ఎవరు లేరు కాదు ఇంట్లో, అందరిని చంపేసినాక వీళ్ళ ప్రొటెక్షన్ నెగ్లెన్సీ వాళ్ళనే కదా, నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు. ఫాదర్ ఎలా చనిపోయాడు, వీడు చంపినా అని చెప్పిండు మాకు. ఆయన అదే రోజు ఆయన చనిపోయిన రోజు కూడా ఏంటంటే నైట్ తీసుకుపోయాడు. అంటే మామూలుగా ఫ్రెండ్లీకి వెళ్తుంటారు కదా, ఇంటి పక్కన తాగిన తర్వాత బాగా లోడ్ చేసిండు. ఆయన భుజాల ఇక్కడ భుజాల మీద వేసుకొని వచ్చారు. మా ఇంట్లో ఏమనుకున్నారు, తాగి వచ్చిండు కదా ఈయన రోజు కొంచెం డ్రింక్ చేస్తాడు అని చెప్పేసి ఆయనను ఇంట్లో వండబెట్టి ఈడే వండబెట్టిపోయాడు. వండబెట్టినాక 10 minutes తర్వాత వాళ్ళు ఆయనకు గుర్కొస్తలేదు. వీళ్ళు అబ్జర్వ్ చేస్తారు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్, గుర్కొస్తలేదు ఎందుకన్నా అంటే అప్పటికి అయిపోయింది ఆయన ఎప్పుడో, కానీ వీళ్ళు అబ్జర్వ్ చేయాలి. అప్పుడే వాడు ఉరికొచ్చింది, మళ్ళీ వచ్చి వాడే హాస్పిటల్ తీసుకోయాడు, మళ్ళీ అందరికి ఫోన్ చేసిన వాడు. అంటే ఈ ఫస్ట్ ప్లాన్ ఆయన నేసేయాలి, ఆయన నేసేస్తే మోపిల్లలు ఎవరు ఉండరు, తర్వాత చూసుకోవచ్చు, అట్లా చేసిండు. అది కూడా మెన్షన్ చేసినాం కంప్లైంట్ లా, ఇట్లా చేసిండ్రా బాబు అని. అంటే చేసిండా మెడికల్ అవన్నీ చూసుకురా మీరు అంటే మమ్మల్ని అంటారు ఉల్టా. అనుకున్నాం కానీ ఇంత ద్రోహం చేస్తాడని మేము ఎప్పుడు అనుకోలేదు. ఒక తమ్ముడు లాగా చూసుకున్నాం మేము అందరినీ.
వాడి పిల్లల తమ్ముళ్ళగా చూసుకున్న వాడు ఇంత ద్రోహం చేశాడని మాకు తెలియదు. మేము కేసులు కూడా వేసాం, వాడు హరాస్మెంట్ కేసు కూడా పెట్టాం. మేము హరాస్మెంట్ కేసు కి వాళ్ళు ఏమి రెస్పాన్స్ కాక పోలీసు వాళ్ళ నిర్వాహకం వల్ల జరిగిన ఇన్సిడెంట్ మొత్తం ఇది. వాళ్ళు మొత్తం పోలీసు వాళ్ళు చేశారు ఇదంతా. జైలుకి తీసుకెళ్లలేదు, వాడిని ఎంక్వైరీ చేయలేదు, వారు ఏది చేయలేదు. అసలు మేము హరాస్మెంట్ కేసు పెట్టాము ఆల్రెడీ, అసలు ఏ రెస్పాన్స్ చేయలేదు వాళ్ళు. అసలు 1 month అవుతుంది కేసు పెట్టి. 15 days బ్యాక్ వాళ్ళ మామ వెళ్ళి మరీ అడిగాడు, ఏమైంది సార్ కేసు పెట్టాము, వాడు ఇలా తిరుగుతున్నాడు, ఏం రెస్పాన్స్ చేయట్లేదు అని కూడా అడిగాడు. ఆయన కూడా రెస్పాన్స్ కాలే. ఈ ఊరు పోలీస్ స్టేషన్ లో ఏ వేస్ట్ పోలీస్ స్టేషన్ మొత్తము, చెత్త పోలీస్ స్టేషన్ మొత్తము వాళ్ళు రెస్పాన్స్ తీసుకుంటే ఈ రోజు ఈ పరిస్థితి కాకపోయేది కదా. 3 members చనిపోయే వాళ్ళు కాదు కదా. పోలీసుల నిర్లక్ష్యమేది, పోలీసుల నిర్లక్ష్యమే. వాళ్ళు ఎట్లా తీసుకెళ్లారో బాడీస్ ని వాళ్ళు అలా తీసుకొచ్చి పెట్టాలి మా ముంగల, అంతే. మేమైతే బాడీస్ ని ముట్టుకోము, మాకు తెలియదు. అడిగాము, మేము అడ్డుపడ్డాందుకు మమ్మల్ని వేసి దొబ్బేశారు. లేడీస్ కానిస్టేబుల్ కూడా కాదు, జెంట్స్ కానిస్టేబుల్ అందరూ కలిసి మమ్మల్ని దొబ్బేశారు. వాళ్ళకి ఏం అధికారం ఉంది లేడీస్ మీద చేయడము? వాళ్ళకి ఏం అధికారం ఉంది అసలు చేయడానికి? ఏ అధికారం ఉంది అసలు మా మీద చేయడానికి? లేడీస్ ని దొబ్బడానికి ఏం అధికారం ఉంది వాళ్ళకి అసలు? ఏది రాలేదు సార్, మాకు సౌండ్ రాలేదు, ఏది లేదు. పోలీసు వాళ్ళు వచ్చి లేపిన దాకా మాకు ఏ సిచ్యువేషన్ తెలియదు. చంపి తీసుకెళ్ళినట్టున్నారు సార్, చంపకుండా అయితే తీసుకెళ్ళలేరు. ఎందుకంటే వాళ్ళ నాన్న మరుస్తుంది, వాళ్ళ కాల్ చేస్తారు మాకు. ఏ ఇన్సిడెంట్ అయినా కాల్ చేసేస్తారు మాకు ఇమ్మీడియట్లీ. నాన్న ఇలా జరుగుతుంది రండి అని ఫోన్ చేసేస్తుంది. ఫస్ట్ తననే చంపేసినట్టున్నారు, తర్వాత తల్లిని చంపేసినట్టున్నారు, తర్వాత పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయినట్టున్నాడు, అంతే. ఇంకా వేసుకోబోతూనే ఉన్నారు పోలీసు వాళ్ళు. ఇద్దరు పట్టి మమ్మల్ని పట్టుకున్నారు. వేసుకోబోవద్దని చెప్పినాం. అక్కడ చూస్తామంటే అక్కడ పోనీయలేము. 10 మంది మో పిల్లలను పోలీసులే పట్టుకోరు, మమ్మల్ని పోలీసులే పట్టుకోరు. పుట్టితే కానీ నన్ను ఒక రూమ్ లో వేసి పెట్టుమన్నాం. మేము అందరు వచ్చినాక మేము ఎట్లా చచ్చిపోయినో చూసాం. లోపలికి అంటే మమ్మల్ని పోనీయలేదు. మాకు 3:30కు లేపిండు మా ఆయన. నన్ను ఆయన పోలీస్ ఆయన వచ్చి ఇక్కడ మాట్లాడుతుంటే మా ఆయన టాయిలెట్ వేసిందంట. ఎందుకు మాట్లాడుతున్నాను, అలా డాడీ చంపిన డాడీ పోలీస్ ఆయన తోటి మాట్లాడుతున్నట. అప్పుడు అందరు పోలీసులు ఒకరు వస్తూనే ఉండండి. అప్పుడు లేపిండు, ఇట్లా లచ్చిని కోసేసిరంట, లేవని మా ఆయన లేపిండు. మేము బయటికి పోయి ఉరుకుతుంటే మమ్మల్ని పోనీయలేదు. అమ్మాయి సెకండ్ ఇయర్ ఇల్లు ఇదే పక్కనే ఇల్లు అంత. మళ్ళీ మా మరిది చచ్చిపోయిన సంది ఇక్కడ ఉంటాడు. ఆయన డైలగూడెంలోనే ఉంటున్నాడు. లేడు, చచ్చిపోయింది. పరిచయం ఏం లేదు. ఇల్లు పక్కన ఇల్లు, నమ్మమాన ఇల్లు పక్కన ఇల్లు, పరిచయం ఏం లేదు. ఆయన పెళ్ళైన ఆయన అమ్మాయికి ఎట్లా పరిచయం ఉంటాడు? ఇల్లు ఇన్నే ఉంది, కనిపిస్తాడు కదా, వస్తాడు. వాళ్ళ అమ్మనైనా ఆయన వెళ్ళిపోయింది ఇక్కడికి డైలగూడెం గుండు. వాళ్ళ అమ్మనైనా ఇక్కడ ఉన్నారు. వాళ్ళ అమ్మనైనా వచ్చి ఈ రూమ్ లో ఉన్నారు. 3 గంటలకు తీసి 3:30కు తీసిరు. డాక్టర్ రప్పించిండు. సర్పంచ్ అన్న లోపలికి పోయి చెక్ చేసి గిట్లుంది, ఈ పరిస్థితి ఉంది, మరి గిట్లా వేసుకోవద్దు అని చెప్పాలి కదా మాకు. ఆయన పోలీసుల మాటలు విని డాక్టర్ తెప్పించి వేసుకోవద్దనే ఉంటారా? 6 మంది ఉంటారు. కొడుకు వచ్చిన దాకా నన్ను, మా మాట వచ్చిన దాకా నన్ను ఉండాలి కదా. 3 చంపేసింది. ఒక పాప, ఎడ్డి పాప, కాళ్ళు లేవు, మాటలు రావు, తిన పెడితేనే తింటది. పోలీసు వాళ్ళకి తెలుసుంటది. తెలియదు, నిద్రపోయినాం కదా, మేము నిద్రపోయినాం కదా, తెలియదు. మా భర్త వచ్చి మమ్మల్ని ఇట్లా చంపేసిరు అని చెప్పిన దాకా పోలీసు వాళ్ళు ఉరిపోయిన దాకా నిద్రనే లేవలేదు. లేచి ఉరుకుతుంటే పోలీసు వాళ్ళు పోనీయలేదు. మేము కొంచెం మా అత్తమ్మన్న చూసుకుంటాం, మా యారాలన్న చూసుకుంటాం అంటే దొబ్బి పెట్టేసిరు. ఇక దొబ్బి పెట్టేసిరు. కనీసం మా డాక్టర్ వచ్చిన దాకా మాకు తెలియదు. డాక్టర్ సర్పంచ్ తోటి మాట్లాడారు. డాక్టర్ తెచ్చి అది పెట్టి ముద్దుటే కాలం తెచ్చి అని వేసుకొని పోతూనే మా మరిది తీసుకుంటూ అడ్డం పడ్డాడు. ఇద్దరు పోలీసులు ఆడలను పట్టుకుంటున్నారు. వాళ్ళు అడ్డం పడ్డం చూడనీయలేదు మమ్మల్ని. తెలియలేదు, చూస్తే తెలుస్తుంటే ఎట్లా చంపేది, చూడలేదు కదా.
షాబాద్ మండలం దైవాలగూడలో జరిగిన సంఘటన సభ్య సమాజాన్ని తలదించుకునే